అసలు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. ఇదంతా కూడా ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా విచారకరం. నేను చెప్పాలనుకున్నదంతా ఒకటే, అసలు వీళ్ళకి లెక్కలు వచ్చా? వీళ్ళకి లెక్కలు నేర్పించిన లెక్కల మాస్టర్ ఎవరు? అసలు 150 కోట్లు 200 కోట్లు అని అంటే అసలు అన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉందా? 2013 నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల కేసులు గెలిచాం. అంటే కోర్టు గుడ్డిదా? మన డబ్బులు ఎత్తుకొని పోతారు బ్యాగులలో పెట్టుకొని. ఏజాన్ గారి దగ్గర కీస్ ఇప్పించుకున్నారు. మీరు నీతిమంతులు అయితే ఆ కీస్ ఎందుకు ఇప్పించుకోవాలి? నేను ఒక ఆయన అంటున్నాడు, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే బ్యాప్టిజం తీసుకున్నాం. మరి నేను కూడా ఇక్కడే బ్యాప్టిజం తీసుకున్నా. నాకు అగస్టిన్ గారు బ్యాప్టిజం ఇచ్చారు. మరి నేను లోకల్ కాదండి, ఇది సార్వత్రిక సంఘం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను కుల సంఘాల నాయకులను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆరంభంలో ఆయనకు చిన్న కారు ఉంది, ఈ పొద్దు ఫార్చునర్ ఉందంటే మరి నాకు ఆరంభంలో నాకు ఏమీ లేదు, మరి ఈ పొద్దు నా కారు ఉంది, నేను కూడా దోచుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లే. అంటే మీకు అందరికి కార్లు ఉన్నాయి కదా, మీరు కూడా దోచుకున్నారా అని అంటున్నాడు. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, పేపర్ టు పేపర్. నేను చెప్తాను రా, నీకు ఏ పేపర్ కావాలో నేను ఇస్తా, నీకు ఏ పేపర్ కావాలో నేను ఎవిడెన్స్ ఇస్తాను రా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో సార్వత్రిక సంఘములోని దేవుని సేవకులకు, విశ్వాసులకు ప్రేమపూర్వక శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. హెబ్రోన్ లీగల్ అథరైజ్డ్ కమిటీ ద్వారా మీ యొద్దకు కొన్ని విషయాలు మేము తీసుకొస్తున్నాం. దయచేసి వీటిని మీరు గమనించి సత్యమేంటో గ్రహించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని సేవకుల ద్వారా, పెద్దల ద్వారా ఈ యొక్క హెబ్రోన్ లీగల్ ఆథరైజ్డ్ కమిటీ నియమించబడింది. ఇక్కడ కూర్చున్న మేమందరము కమిటీ మెంబర్స్ము. మేము మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మాలో కొంతమంది మాట్లాడడానికి కూడా కొన్ని సిద్ధంగా ఉన్నారు. సోదరుడు తిమోతన్న కొన్ని మాటలు మాట్లాడతారు. సో మరొకసారి అందరికీ ప్రభు పేరట వందనాలండి. దాదాపుగా ఇప్పుడు హెర్మోన్లో జరుగుతున్న సమస్యల గురించి మీరు ఇప్పటికే రకరకాలుగా వింటా ఉన్నారు. ఎన్నో రకాల అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని చరిత్ర మనం చూసినట్లయితే సోదరుడు భక్సింగ్ గారు ఈ హెబ్రోన్ సంఘాన్ని ప్రారంభించారు. దీనిని ఒక సొసైటీ ప్రారంభించి ఆ సొసైటీ కింద ఈ సంస్థనంతటిని రిజిస్టర్ చేశారు. భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత ఈ సొసైటీ స్థానంలో ఒక ట్రస్ట్ను ప్రారంభించాలి. దాని వెనకదల దురుద్దేశం లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం ఒక ట్రస్ట్ను తయారు చేయాలి, సొసైటీ స్థానంలో ట్రస్ట్ రావాలని ఉద్దేశంతో ప్రారంభించారు. అయితే సొసైటీ కరెక్ట్ కాదు, ట్రస్ట్ అని ఈ మధ్యలో అంటే వీరిద్దరి మధ్యలో సొసైటీకి ట్రస్ట్కు 20 సంవత్సరాలుగా రకరకాల కోర్టు కేసులు జరుగుతూ వచ్చాయి. దేవుని కృపను బట్టి 20 సంవత్సరాల తర్వాత సొసైటీకి చెందిన పెద్దలు, ట్రస్ట్కు చెందిన పెద్దలు సంయుక్తంగా కలిసి కూర్చొని నిర్ణయించుకున్నది ఏంటనంటే, ఇంతవరకు జరిగిన పోట్లాట్లు చాలు, మన కొట్లాడుకోవడం ద్వారా ఇప్పటికే సంఘానికి ఎంత అవమానం, ఆత్మీయంగా నష్టపోయాం, తీవ్రంగా అవమానాల పాలయ్యాం. కాబట్టి వీటన్నింటికి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టి కలిసి పని చేసుకుందాం అన్న తీర్మానానికి వచ్చాం. ఎప్పుడైతే ఇలాగా కలిసి పని చేసుకుందాం అన్న తీర్మానానికి వచ్చామో చాలా మంది విశ్వాసులు ఎంతో సంతోషపడ్డారు. సరే, ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా తిరిగి మనం సమాధాన పడుతున్నామని. అయితే ఈ విధంగా సమాధాన పడడాన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ రకరకాలుగా సమస్యలను సృష్టించడం మొదలుపెట్టారు. సో ఈ రకంగా సమస్యలు సృష్టించడం మొదలు పెడితే అంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర నేను మీకు క్లుప్తంగా చెప్తా ఉన్నాను. సో రకరకాలుగా వీళ్ళు సమస్యలు సృష్టించి ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తున్నప్పుడు మేము
ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, అయినా వాళ్ళు వినట్లేదు. ఈ సమస్యను బట్టి మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టును ఆశ్రయించినప్పుడు మొట్టమొదటిగా మేము కోర్టుకు వెళ్ళి సొసైటీ, ట్రస్ట్ ఈ రెండూ కూడా కలిసి పనిచేయాలని తీర్మానం చేసుకున్నాం. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా మీరే మాకు సహాయం చేయండి, మీరు మాకు క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇవ్వండి, ఎవరి ఇంటర్ఫియరెన్స్ లేకుండా అని మేము కోర్టును కోరినప్పుడు, సో కోర్టు ద్వారా సొసైటీ, ట్రస్ట్ రెండు కలిసి పనిచేసుకునేటట్లుగా అనుకూలమైన ఉత్తర్వులు కోర్టు ద్వారా పొందాం. సో ఇది పొందిన తర్వాత కొంతమంది ఎవరైతే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారన్నామో వాళ్ళ విషయంలో కూడా మేము కోర్టుకు వెళ్ళాం. సో వీళ్ళందరికీ కూడా నాయకత్వాన్ని వహిస్తున్నదేమో ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా యేసుపాదం గారు, రూబెన్ ఫ్రాన్సిస్, పీటర్ ఫ్రాన్సిస్, ఎఫ్రాయిం, ఇలాగా చాలామంది, ఇంకా 25 మంది వీళ్ళ నాయకత్వంలో రకరకాలుగా సమస్యను సృష్టిస్తూ ఉన్నారు. అప్పుడు మేము కోర్టును ఆశ్రయించాం. సొసైటీ, ట్రస్ట్ రెండు కలిసి చేసుకోవాలని మేము అనుకుంటే ఈ అనాథరైజ్డ్ పీపుల్ సంఘాల్లో సమస్యలు సృష్టిస్తున్నారు అని మేము కోర్టును ఆశ్రయించినప్పుడు దాదాపుగా ఇప్పుడు నేను చెప్పిన పేర్లతో కలిపి మొత్తం 25 మంది మీద కోర్టు రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఈ 25 మంది మీద ఇచ్చింది. ఇచ్చిన ఆర్డర్ ఏంటి అని అంటే, ఈ 25 మంది కూడా సొసైటీ లేదా ట్రస్ట్ వీళ్ళ యొక్క అంటే ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఫైనాన్సెస్లో కానీ దేంట్లో మీరు కలుగు చేసుకోకూడదు, కేవలం చర్చి ప్రార్థనలకు హాజరవ్వచ్చు అని, మిగతా వాటిలో వాళ్ళు ఏమాత్రం ఇన్వాల్వ్ కాకూడదు అని వారిని నిరోధిస్తూ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ చాలా స్పష్టంగా ఇచ్చారు. వాళ్ళు కొంతమంది అధికారులు సంప్రదించారు, కొంతమంది రాజకీయ నాయకులు సంప్రదించారు. ఈ 25 మంది సంప్రదిస్తే వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పింది ఏంటి అని అంటే, ఎవరి పక్షంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో వాళ్ళే చేసుకుంటారు, మిగతా వాళ్లకు సంబంధం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా రోజుకోసారి రకరకాలుగా గొడవలు సృష్టిస్తున్నారు. తర్వాత ఆయా న్యూస్ ఛానళ్లకు ఎన్నో రకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, పెట్టి అన్ని అసత్యారోపణలు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్న అసత్యారోపణలకు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్ళు చేస్తున్న అసత్యారోపణ ఏంటి అనేది మీకు చెప్తాను. వాళ్ళు చేస్తున్న ఆరోపణలో ముఖ్యంగా ఏంటి అంటే, హెబ్రోన్ మందిరానికి గేట్లకు తాళాలేసి ఉంచారు అని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ మాకు హెబ్రోను, హెర్మోను అనే 2 కాంపౌండ్స్ ఉన్నాయండి. హెబ్రోన్ కాంపౌండ్ లో ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది. సో ఇక్కడ అంటే లివింగ్ క్వార్టర్స్ ఉన్నాయి, ట్రైనింగ్ గార్డ్ సర్వెంట్స్ కి ఫ్యామిలీ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. అన్ని మీటింగ్స్ అంటే ఆదివారం వర్షిప్ మీటింగ్స్ నుంచి అన్ని వీక్లీ మీటింగ్స్ కూడా హెర్మోన్ అనే కాంపౌండ్ లో జరుగుతాయి. సో కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు హెర్మోన్ ప్రార్థన మందిరం ఎప్పుడు తెరిచే ఉంటుంది, దానిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ హెబ్రోన్ లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాబట్టి, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము దీనికి తాళాలేసాం. తాళాలంటే మేము గేట్లు వేసి పెట్టాం. ఇలాగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎవరి మీదైతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో, వాళ్ళు రాకుండా నిరోధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో, వీళ్ళు రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ని కూడా ధిక్కరించి లోపలికి వచ్చి చొరబడి వాళ్ళు గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ విషయంలో మేము పోలీసు వారిని కూడా సంప్రదించాం, అడిగాం. సో వాళ్ళు పోలీసు వారు కూడా ఏమన్నారంటే, ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము ఇన్వాల్వ్ కాకూడదు, ఎవరికి కోర్టు ఉత్తర్వులు ఉంటే వాళ్ళు చేసుకోవాలి అని అన్నారు. సో ఈ సందర్భంలో మేము అంటే వాళ్లకు మిగతా రాజకీయ నాయకుల్ని మేము సంప్రదించలేదు ఇంతవరకు ఎవరిని కూడా. కానీ ఎవరి మీదైతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో వ్యతిరేకంగా వాళ్ళు సంప్రదించారు. వాళ్ళు రకరకాల రాజకీయ నాయకులను కలిశారు. ఎక్కడ కూడా వాళ్ళకి కోర్టు లేదు. అందరు చెప్పింది ఒకటే, కోర్టు ఉత్తర్వులు ఎవరికి ఉంటే, కోర్టు ఆర్డర్స్ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళే చేయండి అని అన్నారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నట్టుగా హెబ్రోన్ గేట్స్ వేయడానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళు అక్రమంగా చొరబడి గొడవలు సృష్టించకుండా ఉండేందుకోసం మాత్రమే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మాత్రమే వీళ్ళు ఎప్పుడైతే గుంపుగా వస్తున్నారో అప్పుడు మాత్రమే మేము గేట్లు వేసి ఉంచుతున్నాం. నంబర్ 1.
నంబర్ 2 ఏంటంటే హెర్మోన్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అభ్యంతరం ఎవరికీ లేదు. ఇక రెండవది ఏంటి, నెక్స్ట్ విషయం ఏంటి అంటే మాకేదో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళ మీద, అంటే రాజకీయ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదంతా కూడా ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా విచారకరం. సో వీళ్ళు ముఖ్యమంత్రిని నిందిస్తున్నారు, అంతేకాకుండా వేం నరేందర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, తీన్మార్ మల్లను విమర్శిస్తున్నారు. నిజానికి అంతేకాకుండా పోలీస్ ఉన్నతాధికారి సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కూడా వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళెవ్వరూ కూడా మాకు ఎలాంటి సహాయము చేయలేదు, మేము ఎప్పుడు కూడా వాళ్ళని పోయి అడగలేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనింది అనంటే కోర్టు ఎవరికి పర్మిట్ చేస్తే వాళ్లే చేసుకోండి, మేము ఇన్వాల్వ్ కాము అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కేవలం అంటే రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, తర్వాత తీన్మార్ మల్లన్ను వీళ్ళను భయంకరంగా నిందిస్తూ వాళ్ళేదో హెబ్రోన్ని కబ్జా చేసుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళ మీద అసత్యమైన ఆరోపణలు, నిందలు వేస్తున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి దీని వెనకాతల ఎలాంటి రాజకీయ నాయకుల హస్తం లేదు. ఇక నెక్స్ట్ ఏంటి అనంటే వాళ్ళ యొక్క ప్రధానమైన ఆరోపణలో ఒకటి ఏంటి అనంటే వీరాచారి గారు. అసలు ఎవరు ఈ వీరాచారి అనంటే నిజంగానే ఆయన ఒక అన్ని జనుల కుటుంబంలో నుండి రక్షించబడ్డాడు. సో ఆయన అంటే మా హెబ్రోన్ సంఘానికి వస్తూ ఉన్నాడు. ఈ ఏదైతే సొసైటీ ఉందో ఈ సొసైటీ జనరల్ బాడీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కలిసి ముక్త కంఠంతో అతనికి అంటే ఈ సొసైటీ తరపున ఏవైతే లీగల్ కేసులు ఉన్నాయో, కోర్టు కేసులు ఉన్నాయో వాటన్నింటినీ సొసైటీ తరపున రిప్రజెంట్ చేయడానికి ఆయనని ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ గా పెట్టాం. ఆయనకు జీపీ ఇచ్చాం. అలా రిప్రజెంటేటివ్ గా ఉండడం కోసం ఆయనకు జీపీ ఆల్రెడీ ఇచ్చాం. సో ఆ కారణం చేత ఆయన ఈ హెబ్రోన్ చర్చ్ కానీ లేదా హెబ్రోన్ సంఘ అంటే ఇదే హెబ్రోన్ కు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపుగా 10,000 కంటే ఎక్కువ సంఘాలు అనుబంధంగా ఉన్నాయి. సో ఈ సంఘాలన్నింటిలో కూడా ఎక్కడ ఎలాంటి కోర్టు కేసులున్నా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా, అంటే లీగల్ గా ఎలాంటి సమస్యలున్నా రిప్రజెంట్ చేయాల్సింది ఈయనే వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించాలి. సో ఆ బాధ్యతను ఈయనకు అప్పగించాం. సో కాబట్టి ఈయన మాకు కేవలం లీగల్ రిప్రజెంటేటివ్ మాత్రమే, ఈయన మాకు నాయకుడు కాదు. మా అందరికీ నాయకత్వాన్ని వహించడానికి ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఉంది. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి సొసైటీ, ట్రస్ట్ ఇద్దరం కలిసి పనిచేయాలని తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఈ రెండు వర్గాలు కూడా అంటే రెండు వర్గాలకు చెందిన పెద్దలు మాకు అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో ఉన్నారు. జాన్ సుందర్రావు గారు, తర్వాత స్టీవెన్ చిన్నప్ప గారు, జోసెఫ్ కురియన్ గారు, ఎఫ్సిఎస్ పీటర్ గారు, అద్దం కిమ్మానీల్ గారు, వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో ఉండి వాళ్ళ ద్వారా కార్యక్రమాలన్నీ నడిపించబడతా ఉన్నాయి. సో ఈ విషయంలో ఇక్కడ వీరాచార్య గారికి ఎలాంటి పాత్ర లేదు. ఆయన కేవలం లీగల్ కేసులు చూసుకోవడానికి మేము జీపీ ఇచ్చిన వ్యక్తి మాత్రమే. కాబట్టి ఆయన ఇక్కడ ఏదో నాయకత్వం వహించి ఆయన నాయకత్వం కింద మేమందరం ఉన్నాము అనడం అసత్యం. ఇక రెండోకే ప్రాముఖ్యమైన ఆయన మీద వస్తున్న మరొక ప్రాముఖ్యమైన ఆరోపణ ఏంటి అనంటే ఆయన మీద 33 కేసులున్నాయి, క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ఒక పెద్ద క్రిమినల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆయనేమో దొంగతనాలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, నరహత్యలు చేయలేదు క్రిమినల్ అనడానికి. మరి ఈ క్రిమినల్ కేసులు ఏంటి ఇవన్నీ అనంటే ఆయన ఏపీ, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే సంఘాల్లో ఎక్కడైనా సరే సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించడానికి, లేదంటే అక్కడ ఎవరైనా ఫాల్స్ కేసులు వేస్తే కోర్టు కేసులు డీల్ చేయడానికి ఈయనే వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వీరాచార్య గారే వెళ్ళాలి. ఎప్పుడైతే వీరాచార్య గారు వెళ్తారో ఆయా ప్రాంతాల్లో ఆ ఊర్లలో ఏం చేస్తారంటే వ్యతిరేక వర్గం వాళ్ళు ఈయన మీద ఒక ఫాల్స్ కేసును అంటే ఎఫ్ఐఆర్ ను నమోదు చేయిస్తా ఉన్నారు. సో ఆ రకంగా నమోదైన కేసులే ఈ 33 కేసులు కూడా. అంతే తప్ప ఆయన మీద ఇక ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎలాంటి భయంకరమైన అభియోగాలు ఏవి లేవు. అయితే ఈ 33 కేసులు కూడా
ఏమయ్యాయి చివరికి అని అంటే, పోలీసు వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ ఫాల్స్ అని వాళ్ళు రుజువు చేశారు, ఈ కేసులన్నీ కొట్టేశారు. ఇప్పటికి ఏ కేసు కూడా లేదు ఆయన మీద. అంటే కొట్టివేసిన కేసులను కూడా ఇప్పుడు ఇంకా అమల్లోనే ఉన్నట్టు, ఇప్పుడు ఇంకా ఆ కేసులు నడుస్తున్నట్టుగా ఒక అసత్యాలను చెప్తూ ఆయన ఒక పెద్ద క్రిమినల్ గా చిత్రీకరించడం చాలా ఆశ్చర్యం, ఇది చాలా శోచనీయం. రెండోది ఏంటి అంటే, ఇక్కడ ఆయన మీద ఉన్న కేసులు ఈ మధ్యన రీసెంట్ గా ఒక కేసు ఆయన మీద పెట్టారు. ఏంటి అని అంటే, ఆయన మీద అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా వేశారు. ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఎవరైతే అటెంప్ట్ మర్డర్ కేసు వేశారో చివరికి ఆయన కూడా ఈయన గురించి తెలుసుకొని, నాది మనం పొరపాటు అయిపోయింది, ఇద్దరం సమాధాన పడదామని చెరుకు సైదులు అనే వ్యక్తి ఈయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు వేసేశారు. అయితే ఆయన కూడా పీటరాచార్యుని గురించి అర్థం చేసుకున్న తర్వాత ఈయనతో సమాధాన పడి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు. ఈయన మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఉన్నవన్నీ కూడా తప్పుడు కేసులే అన్నది ఆయనది స్పష్టంగా క్లీన్ చిట్ గవర్నమెంట్ వారే ఇచ్చారు. కాబట్టి ఆయన మీద ఎలాంటి కేసులు లేవు. ఇక రెండవది ఏంటి అని అంటే, ఆయన ఏదో డబ్బులు మూట కట్టుకుని ఎత్తుకుపోయాడు, లక్షలు కోట్లు దోచుకున్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక చిన్న వీడియోలో విన్నాను. ఏంటనంటే, వీరాచారి గారు ఇప్పటి 100 నుంచి 150 కోట్లు దోచుకుని వెళ్ళిపోయాడు అని అంటున్నారు. నేను చెప్పాలనుకున్నదంతా ఒకటే, అసలు వీళ్ళకి లెక్కలు వచ్చా? వీళ్ళకి లెక్కలు నేర్పించిన లెక్కల మాస్టర్ ఎవరు? అసలు 150 కోట్లు 200 కోట్లు అని అంటే అసలు అన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉందే? ఆశ్చర్యం ఏంటి అంటే, వీరాచారి గారికి డబ్బులతో ఎలాంటి సంబంధం లేదు. ఫైనాన్స్ మ్యాటర్స్, ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరైతే ఈ కమిటీ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారే తప్ప అవి వీరాచారి గారికి ఎలాంటి సంబంధం లేదు. సో ఏదైనా కోర్టు ఖర్చులు ఉంటే కమిటీ వాళ్ళు ఎంత అవుతుంది అంటే నిర్ణయించి ఇవ్వడమే తప్ప ఆయన దోచుకొని పోయింది ఏది కూడా లేదు. రెండవది ఏంటి అని అంటే, ఆయన తన పేరు మీద ఏదో కొన్ని ఆస్తులు రాయించేసుకుంటున్నాడు అన్నట్టుగా అసత్యారోపణలు చేస్తా ఉన్నారు. వీళ్ళ మూర్ఖత్వానికి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావడం లేదు. ఇక్కడ హెబ్రోన్ కానీ, హెర్మోన్ కానీ, ఇంకొక జైన్ అనే కాంపౌండ్ ఉంది. ఈ ఆస్తులు కానీ, లేదంటే మనకు ఏపీ తెలంగాణలో ఏ చర్చ్ అయినా కూడా సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. కాబట్టి ఒక సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన ఆస్తుల్ని ఎవరు కూడా వ్యక్తిగతంగా అమ్మే అవకాశమే ఉండదు. అయినా కూడా వాళ్ళు కేవలం బురద చల్లాలనే ఉద్దేశంతో ఈయన ఆస్తులను అమ్ముకుంటున్నాడు అని దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. రెండవది ఏంటి అని అంటే, ఆయన ఎక్కడ కూడా కోట్లు దోచుకొని పోవడానికి అసలు ఇక్కడ అంత అమౌంటే ఉండదు. సో నోరుంది కదా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధపు ఆరోపణలన్నీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే, ఆయన ఎక్కడ కూడా మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కాడు. సో మినిస్ట్రీ చూసుకోవడానికి ఆల్రెడీ మాకు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఉంది. ఆయన చేసేదంతా కేవలం కేసులు రిప్రజెంట్ చేయడం తప్ప మరొకటి ఏది కూడా లేదు. సో ఆయన ఎన్నోసార్లు అంటే బహిరంగంగానే వీరాచారి గారు బహిరంగంగానే సవాల్ చేశాడు. నేను నిజంగా కోట్లు దోచుకున్నట్టు మీరు ఎవరైనా రుజువు చేస్తే నాకు వచ్చి ఒక్కటి చూపించండి అని చెప్పి ఎంతో బహిరంగంగా సవాల్ చేశారు. అయితే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎవరి మీద అయితే ఈ 25 మంది లోకల్స్ రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది కదా, వాళ్ళు అక్కస్తో ఈయన మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఆయనని ఒక భయంకరమైన క్రిమినల్ గా చిత్రీకరిస్తున్నారే తప్ప నిజానికి ఆయనకు ఆ కేసులకు సంబంధం లేదు. ఆయన ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయలేదు. ఆయన ఎక్కడ ఒక రూపాయి కూడా దోచుకొని పోలేదు. సో దానికోసం ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధమే. ఇప్పుడు అంటున్న లోకల్స్ వాళ్ళు, మేము స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగాము, స్థానికంగా పుట్టి పెరిగి ఉండొచ్చు. సో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఈ చర్చెస్లో ఏ పనులు చేయాలనో వాళ్ళకి ఆ పనులు అప్పగిస్తూనే ఉన్నాం. అయితే అడ్మినిస్ట్రేషను, ఫైనాన్సెస్ ఇవన్నీ చూసుకోవడానికి ఈ సొసైటీ మరియు ట్రస్ట్ మేము కలిసి చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ఇరు వర్గాలకు చెందిన ఒక కమిటీ చూసుకుంటుందే తప్ప ఎవరంటే వాళ్ళు, నేను 50 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి నేనే పెత్తనం చేస్తాను అంటే అలా జరగదు. సో కాబట్టి మిగతా వాటి విషయాల్లో వాళ్ళకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది లోకల్స్ కు, వాళ్ళని ఎవరిని తృణీకరించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, హెబ్రోన్ అన్నది ఇది ఒక హెడ్ క్వార్టర్ ఏపీ తెలంగాణ అంతటికి. కాబట్టి అందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మేము ఎవరిని తక్కువ చేయడం లేదు, ఎవరిని కూడా
కించపరచడం లేదు. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, మీరు నిజాలు తెలుసుకోండి. దయచేసి అసత్య ప్రచారాలు నీవి కూడా నమ్మొద్దు. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు త్వరలోనే హెబ్రోన్లో మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించినట్లు మీరు కూడా మాతో కలిసి ప్రార్థన చేయండి. నేను కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని మా కమిటీ మెంబర్లు కోరిన విధానంలో గత దినమున్న మీడియా వాళ్ళు కూడా వచ్చారు. నాకు తెలియక అడుగుతాను, అసలు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. మమ్మల్ని ఫేక్ బాడీ అంటున్నారు. ఫేక్ బాడీ అనే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరెందుకు కోర్టుకు వెళ్ళలేదు? 2013 నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల కేసులు గెలిచాం. అంటే కోర్టు గుడ్డిదా? ప్రభుత్వం గుడ్డిదా? వాళ్ళకు చదువు రాదా? లేదంటే వాళ్ళు లా చదువుకోలేదా? ఓకే, మీరు ఒరిజినల్గా అంటున్నారు కదా, మరి మీకెందుకు ఆర్డర్ ఇవ్వట్లేదు? మొన్న వెళ్ళారు కదా, మీకు రిజిస్టర్ ఎందుకు తెచ్చారు? మాకెందుకు ఇచ్చారు ఆర్డరు? కనీసం కామన్ సెన్స్ పెట్టుకొని మాట్లాడండి. ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేశాం కాదు. దేశంలో ప్రజలు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని మభ్యపెట్టద్దండి దయచేసి. గేట్లు వేశారు, తాళం వేశారు, అబద్ధాలు చెప్పొద్దు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, సీసీ ఫుటేజ్లు కూడా ఉంటాయి. మీలాంటి వాళ్ళు వచ్చి అల్లరి చేయకూడదు. 9 సంవత్సరాలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మందిరం జరిగింది. ఇంతవరకు హెబ్రోన్ చరిత్రలో హెబ్రోన్లో పులిపీఠం దగ్గర గొడవ జరిగిన చరిత్ర లేదు. ఈ 4 నెలల నుంచి వచ్చింది. ఐక్యత హెబ్రోను భక్త సింగ్ చేతులు పైకి ఎత్తి చెప్పారు. 5 రోజులు కూడా లేదు మీ ఐక్యత. కొట్టుకు సస్తున్నారు. ఎందుకు మీ ఐక్యత? నాకు తెలియక అడుగుతా. అది పులిపీఠం మీద మైకులు లాక్కోవడం, విశ్వాసులు చూస్తున్నారని చెప్పి తమ్నైళ్ళు వేస్తున్నారు అడ్డుగా. ఇదేనా ఐక్యత? మెసేజ్ చెప్తుంటే తమ్నైళ్ళు అడ్డేస్తారు. ఇదేనా ఐక్యత? వద్దు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఎవరు విమర్శించొద్దు. బైబిల్ బలవర్తం అని చెప్పి మనల్ని మనమే పరిశీలించుకోవాలా. ఎంత చెప్తాం వింటున్నాం. మరి రాఘవీరాచార్యని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? నాకు తెలియక అడుగుతా. ఆయన రౌడీయా? మరి మీరు బైబిల్ పట్టుకున్న రౌడీలా? ఆయన దొంగ. మొన్న డబ్బులు ఎత్తుకొని పోతారు బ్యాగులలో పెట్టుకొని. మీరు కరెక్ట్ కదా? ఏజాన్ గారి దగ్గర కీస్ ఇప్పించుకున్నారు. మీరు నీతిమంతులు అయితే ఆ కీస్ ఎందుకు ఇప్పించుకోవాలి? దోచుకోవాలా? కావాలి కదా, వాళ్ళకు వీళ్ళకు మీడియాకి ఇవ్వాలి కదా. ఎవరికండి చెప్పేది? కాకమ్మ గోవమ్మ కథలు చిన్నప్పుడు మా అమ్మమ్మ మా వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము విన్నాం. ఇప్పుడు మీ ద్వారా వినాల్సి వస్తూ ఉంది. వద్దు, మానేసేయండి. రాగి వీరాచారి అలియాస్ పేటరాచారి అనే ఒక వ్యక్తి కేవలము ఈ యొక్క కమిటీలో ఒక మెంబర్ మాత్రమే. ఆయన పోతే గొడవ ఉండదంటే, మరి ఆయన పోయాడు కదా, 4 నెలలు అయింది కదా, మరి గొడవలు తక్కువైనా ఎక్కువైనాయా? మీరే చూసుకోండి, మేము చెప్పం. మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. గొడవలు ఎక్కువైండేది తక్కువైండేది ప్రపంచంలోని సంఘాలన్నీ తెలుసు. వద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు. ఇంకేమన్నంటే లోకల్ చర్చ. నేను ఒక ఆయన అంటున్నాడు, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే బ్యాప్టిజం తీసుకున్నాం, మరి నేను కూడా ఇక్కడే బ్యాప్టిజం తీసుకున్నా. నాకు అగస్టిన్ గారు బ్యాప్టిజం ఇచ్చారు, మరి నేను లోకల్ కాదండి, ఇది సార్వత్రిక సంఘం, ప్రపంచానికి కేంద్ర స్థానం ఇది. ఒకసారి లోకల్ అని వస్తారు, ఒకసారి నేను ట్రస్ట్ అని వస్తారు. అసలు ఎట్లా మాట్లాడతారో అర్థం కావట్లే. ఒకవైపు ఉండండి, మీరు ట్రస్ట్ అంటే ట్రస్ట్ నేను అని చెప్పి అలాగే ఉండు, నేను లోకల్ అంటే లోకల్ అనే ఉండు. ఒకసారి నేను లోకల్ అంటావు, ఒకసారి నేను ట్రస్ట్ అంటావు, ఇంకేమనంటే మేము కూడా సొసైటీని అంటావు. మేమెవరో మళ్ళీ మాకు తెలియక. వద్దు, ఏదైనా ఒక్క దాంట్లో స్టాండ్ అవ్వు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవునికి లెక్క చెప్పాలి. ఏమన్నంటే కలిసి చేస్తున్నాం అంటున్నారు, మీరేం కలిసి చేయలేదు. మరి మేము ఇప్పుడు చెప్తున్నాం, ట్రస్ట్ సొసైటీ కలిసి చేస్తున్నాం. రండి, ప్రతి ఒక్కటి వాళ్ళు కూర్చొని మినిస్ట్రీ రాయడం, ప్రార్థన చేయడం, ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. మరి రాఘవీరాచార్య హెడ్ అయితే మరి ఆయన రాయాలి కదా మినిస్ట్రీ, మేము ఎందుకు రాయాలా? కమిటీ ఎందుకు రాస్తున్నారు? కమిటీ ఎందుకు సంతకాలు పెడుతున్నారు? వద్దు, దయచేసి తప్పుడు ఆలోచనలు మానేసేయండి. 20 సంవత్సరాల విశ్వాసుల కన్నీరు దేవుడు విని ఇప్పుడు ఐక్యపరిచారు.
ఇప్పుడు అపోజిషన్ చేసే మీరే లైవ్లో ఇంతకుముందు ప్రార్థనలు చేసినారు, గుర్తుపెట్టుకోండి. ప్రభా ట్రస్ట్ సొసైటీని ఐక్యపరచు ప్రభా అని ప్రార్థన చేశారు కదా, ఈరోజు ఐక్యపరచబడింది. మీ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. మరి మీకెందుకు అంత అసూయ? కలిసి చేసుకునేటప్పుడు మీరు కూడా కలిసి రండి. పెత్తనాల కోసం ప్రయత్నం చేయొద్దు. దేవుడు ఇవ్వాలి మీకు, దేవుడు తలుచుకుంటే మీకు కూడా ఇస్తాడు. కనుక అడ్మినిస్ట్రేషన్లో దయచేసి జోక్యం చేసుకోవద్దు. కలిసి రండి, కలిసి పని చేయండి. ఎవరు వద్దనట్లేదు. నేను గత దినాలు 2-3 రోజులు అన్న అడిగా. అన్న ఒకటే చెప్పాడు, అందరం కలుపుకుందాం, అందరం చేద్దాం, అందరం కలిసి చేద్దాం. ఈ రోజుకి కూడా మినిస్ట్రీలో కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏంటి లోకల్ వాళ్ళు ఎక్కుతున్నారే, మీకు ఆర్డర్ ఉంది కదా, ఎవరికి ఆర్డర్ ఉన్నా కలిసి చేసుకోవాలని అన్న చెప్పారు. మేమందరం కలిసి కమిటీ మెంబర్స్ అందరం కలిసి చేసుకోవాలనుకున్నాం, కలిసే చేస్తున్నాం. మాకు గొడవలు వద్దు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంతో ప్రభుని ఆరాధించాలి. ఇది ఇక ఆస్తులను దోచేస్తున్నారు. ఇక్కడ జియోన్ కాంపౌండ్ ఉంది, అదే ఉంది, ఇది ఉంది, ఎవడు కొనడు. చార్మినార్ అమ్ముతారు, మీరు కొంటారని చూడండి. వద్దు, ఎవరు కొనరు, అమ్మరు. ఇది సొసైటీకి సంబంధించిన ఆస్తులు. కొన్ని చోట్ల ట్రస్ట్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కనుక అమ్మడానికి కొనడానికి వీల్లేదు. ఇంకెక్కువ మాట్లాడాలంటే సహోదరులు రెచ్చగొడుతున్నారు. ఇదంతా దుర్మార్గం తెలుసా? అవసరమా? సహోదరులు మీ చేత కాదా? మీ చేత కాక సహోదరులు పంపుతున్నారా? వాళ్ళ వెనకలో మీరేం చెప్తున్నారు నాకు తెలియగలుగుతా. వద్దు, సహోదరులు మౌనంగా ఉండాలా. మీకేం పని చెప్పండి మందిరాల గురించి మాట్లాడడం? మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. పక్కన ఎవడో చెప్తే అది వచ్చి మీరు మాట్లాడుతున్నారు. దయచేసి సహోదరులు హెబ్రోన్ పరువు తీయద్దండి, ప్రార్థన చేయండి, కన్నీరు గార్చండి. మీకు అంత విశ్వాసం లేదా? మరి చెప్తారు కదా, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, సహాయం చేస్తాడు, అన్నీ చెప్పేది మీరే, ప్రార్థన చేసేది మీరే. మళ్ళీ ఈ మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడడం అవసరమా? సహోదరులు దయచేసి గమనించండి, ఇతరుల మాటలు మీరు వినొద్దండి. అంత మాత్రమే కాకుండా ఇంకొక గ్రూప్ ఒకటి ఉంది, హెబ్రోన్ ఇల్లీగల్ గ్రూప్ అని పెట్టుకోవాలి. ఆయన పేరు హెబ్రోన్ లీగల్ గ్రూప్ అని పెట్టుకున్నాడు. అసలు బుద్ధి ఉందో లేదో నాకు అర్థమే కాదు. ఏది పడితే అది రాస్తూ ఉంటాడు దాంట్లో. ఇంక దాంట్లో ఏమన్నంటే ఎస్టీ ఎస్సీ, ఇంకేమన్నంటే రాగి వీరాచారి హిందువు. అంటే హిందువులు ప్రభుని నమ్ముకోరా? అంటే ఇప్పుడు ఆయా సంఘాల్లో హిందువులందరూ ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళందరూ ఇంక వేరే ఎక్కడికన్నా గుడికి వెళ్ళాలా? ఒక హిందువే కావచ్చు, ఆయన ప్రభుని అంగీకరించాడు, రక్షణ పొందినాడు, మారుమనసు పొందినాడు, పాపక్షమాపణ పొందినాడు, దేవుని మందిరానికి వచ్చాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, బలలో పాల్పొందుతున్నాడు. మీరెవరండి చెప్పడానికి హిందూ అని? అవ్వచ్చు, ప్రభు నమ్మినాడు, ప్రభు బిడ్డ. మీలో లేదా? ఇప్పుడు మీరు మాట్లాడే వాళ్ళలో మీలో హిందువులు లేరా? ప్రభుని నమ్ముకోలేదా? యేసుప్రభు రక్తంతో కడగబడ్డారు కాబట్టి యేసుప్రభు రక్తంతో కడిగిన ప్రతి ఒక్కరూ సమానమే. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అని కాదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నిన్న కుల సంఘాల నాయకులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎక్కడ మనం ఆరంభించాం, మన పరిచయం ఎక్కడ పోతుంది? ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి అలా చేయొద్దు. ఇంకా వాళ్ళలోనే నేను సేవకుడిని అని చెప్పి ఎంత పెద్దగా వాక్యం చెప్తారు, ఆ వాక్యంలో ఏం పస ఉండదు. ఆయన ఫోన్లు చేస్తున్నాడు మళ్ళీ అందరికీ, గుండాలు పంపించండి, రౌడీలు పంపించండి. గుర్తుపెట్టుకో సహోదరుడా, నువ్వు సేవకుడివే, నేను సేవకుడినే. ఎంతవరకు నీ ఆటలు సాగినాయి అనుకుంటున్నావు? కాదు, దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట. నేను నీ పేరు చెప్పకపోయినా ఇది నీకే. బల్ల పగిలిపోయేటట్లు వాక్యం చెప్తున్నావు, ఫోన్లలో ఏం మాట్లాడుతున్నావు, గుండాలు పంపిమంటావు. వద్దు, పాత జీవితం మనకు వద్దు. రక్షణ పొందిన మనం సేవకులం, ప్రశాంతమైన వాతావరణంలో పరిచయం జరిపించాలి మనం. కనుక దయచేసి అలాంటివి మాట్లాడదని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. ఇకపోతే ఆయన డబ్బులు దోచుకుంటున్నాడు, ఆయనకు కార్లు కొన్నాడు, అది కొన్నాడు, ఇది కొన్నాడు అంటున్నా. నేను ఒక్క మాట అడుగుతాను, వ్యాపారవేత్తలు ఈరోజు ఈ స్థానంలో ఉంటే 10 రోజులకు ఒక స్థానానికి వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? అది బిజినెస్. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు వేరే దేశంలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక కొడుకు ఉన్నాడు, వ్యాపారాలు చూసుకుంటున్నాడు. అంటే వాళ్ళు సంపాదించుకోకూడదా? అంటే ఆరంభంలో ఆయనకు చిన్న కారు ఉంది, ఈ పొద్దు ఫార్చునర్ ఉందంటే మరి నాకు ఆరంభంలో నాకు ఏమీ లేదు, మరి ఈ పొద్దు నా కారు ఉంది, నేను కూడా దోచుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లే. అంటే మీకు అందరికి కార్లు ఉన్నాయి కదా, మీరు కూడా దోచుకున్నారా? అడ్డు తీయమని చెప్తే కూడా తీయకుండా ఆడబెట్టారు కార్లు. అంటే మీరు కూడా దోచుకున్నారు. మరి వద్దు. ఎవరు దొంగతనం చేసిండేది కూడా ఉన్నాయి మా దగ్గర, ఎవిడెన్స్, వీ హ్యావ్ ఎవిడెన్స్.
అని అంటున్నాడు. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, పేపర్ టు పేపర్. నేను చెప్తాను రా, నీకు ఏ పేపర్ కావాలో నేను ఇస్తా, నీకు ఏ పేపర్ కావాలో నేను ఎవిడెన్స్ ఇస్తాను రా, నీకు ఏ సీసీ ఫుటేజ్ కావాలో ఎవిడెన్స్ నేను ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. మేము ఒట్టికి చెప్పట్లా. కనుక దయచేసి ఇలాంటివి మానేసేయండి. దయచేసి కలిసి పని చేయడం కొరకు, హెబ్రోన్ కొరకు మీరందరూ దైవ విశ్వాసులు, దేవుని సేవకులు, బాధ్యతలు ప్రార్థించండి. ఎలాంటి సమస్యలున్నా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. మీరందరితో ప్రార్థన చేస్తున్నారు, అందును బట్టి ఇక్కడ పరిచయాలు జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయి. చాలామందికి ఈ యొక్క మీడియా ద్వారా వేరే సమాచారం పోయి అక్కడేమో జరుగుతుంది, ఇక్కడ ఏమీ జరగట్లేదు. ప్రశాంతమైన వాతావరణంలో పరిచయాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే పెద్దలైన వారు, దేవుని సేవకులు, లీగల్ కమిటీ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ప్రతి నిర్ణయం కలిసి తీసుకుంటున్నారు. ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేసి తీసుకుంటున్నారు. కనుక దయచేసి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాం.